పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆయన ఆయన గురించి చెప్పకపోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఆయన చేసేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఈ దేశంలో 77 ఏళ్ళు ఈ దేశం పుట్టి, ఈ దేశానికి అంటిమిన స్వాతంత్ర్యం వచ్చి, అలాంటి ఇన్ని సంవత్సరాల్లో చేయలేనటువంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చేస్తున్నారంటే, గత ప్రభుత్వ పాలకుల అలసత్వమో, చేతగానితనమో ఏదైనా కావచ్చు. అలాంటి వ్యక్తి గురించి మనం చెప్పకపోవడం అనేది మనం చేస్తున్నటువంటి తప్పుగా భావిస్తాను. అందుకనే ఆయన ఏది చేసినా అది చిన్న విషయం అయినా సరే ప్రచారం చెయ్యాలి. ఆ చిన్న విషయం కూడా ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాల్లో ఈ దేశం, ఈ రాష్ట్రం ఇంత రాజకీయ ఉద్దండులు ఎంతోమంది ప్రముఖులున్న ఈ దేశంలో, ఈ రాష్ట్రాల్లో ఎవరూ చేయలేనటువంటిది ఆ చిన్న పని ఆయన చేసి చూపించారు. అంటే కొంతమంది అంటున్నారు, ఏంటి ఒక ఊరికి రోడ్డేస్తే గొప్ప పనా? ఆ చిన్న విషయానికి కూడా మరి అది కూడా మీరు ఏమి చేయలేకపోయారు కూడా. అది కూడా ఆ చిన్న విషయాన్ని కూడా మీరు ఏమీ పట్టించుకోలేకపోయారు కదా. 77 సంవత్సరాల భారతదేశానికి స్వతంత్రం వస్తే ఇన్ని సంవత్సరాల్లో పడినటువంటి రోడ్లు ఆయన వేశారు. ఇప్పటివరకు ఆ ఇంటికి కరెంటు రాదు అని చెప్పి వాళ్ళు ఇంకా ఇంతే ఫిక్స్ అని చెప్పి వాళ్ళు కూడా అలా ఉండిపోయారు. అలాంటి జీవితాల్లో కూడా వెలుగును నింపి కరెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి. చిన్నదే కానీ దాని ఇంపాక్ట్ చాలా గొప్పది. దాని ద్వారా వాళ్ళ వెలుగు నింపుతారు, వాళ్ళ ఇంట్లో వెలుగు వస్తుంది, చదువుకుంటారు. బయటికి రోడ్డు వేస్తే వాళ్ళు బయటకు వచ్చి బాహ్య ప్రపంచాన్ని చూసి చదువుకునేటువంటి అవకాశం వస్తుంది, లోక జ్ఞానం పెరుగుతుంది, వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రతిభ దేశానికి పరిచయం అవుతుంది, ప్రపంచానికి తెలుస్తుంది. వాళ్ళు ఏమో సైంటిస్టులు అవుతారేమో, ఏదో గొప్ప డాక్టర్ అవుతారేమో, ఎంతోమంది జీవితాలు నిలబెడతారేమో. ఇది ఆయన ఆలోచించేది. ఆయన ఆలోచించే తీరి అలా ఉంటుంది. అయితే మనందరికీ తెలుసు, ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో వేళ్ల మీద చెప్పచ్చు అలాంటి నాయకులు ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి లాగా ఎక్కడా కూడా ఒక అవినీతికి సంబంధించినటువంటి నాయకుడు కానీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను కానీ లేకుండా ఒక రాజకీయ పార్టీని ఒక దశాబ్ద కాలం నిలబడి, కలబడి, యుద్ధం చేసి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా అదే అధికారాన్ని నిజాయితీగా, నిబద్ధతతో ఆయన కొనసాగించడం అనేది కూడా కష్టమే. రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి. ఆయన ఏమీ సీఎం కాదు, డిప్యూటీ సీఎం మాత్రమే, చెప్పాలంటే ఒక మంత్రి మాత్రమే. రాజకీయ ఒత్తిళ్ళు చాలా ఉంటాయి. అవన్నీ తలొగ్గి ఆయన ఆ పనులు చేసుకుంటున్నారంటే ఆయన నిజాయితీ ఏంటో ఆలోచించండి. రీసెంట్గా మనందరికీ తెలుసు, ఏ హిస్టారిక్ మూవ్ టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారు. నిజంగా ఇది హిస్టారిక్, ఇది ఒక చరిత్ర. ఇన్ని సంవత్సరాల్లో స్వతంత్రం వచ్చిన తర్వాత రాకముందు కానీ ఇప్పటి వరకు భారతదేశ అడవుల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గురించి, చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు కూడా ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుని, ఎంతోమంది రైతుల వాళ్ళ పంటను నాశనం చేసేసినటువంటి ఏనుగుల బారి నుండి వాళ్ళు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ప్రజల నుండి అవి ఎక్కడో ఏ దాడి చేసి ఎవరిని చంపేస్తున్నాయో చూసి తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి రైతులు, అక్కడ ఉన్నటువంటి గిరిజనులు అందరూ కూడా తిరగబడి ఆ ఏనుగుల్ని కూడా చంపేసినటువంటి, దాడి చేసినటువంటి, దాడికి గాయపడినటువంటి ఏనుగులు కూడా చాలానే ఉన్నాయి. ఇలాంటి వాటిని చూస్తూ ఓకే ఇది చేసేస్తాం, అది చేసేస్తాం, డప్పులు వాయిస్తాం, బాణాసంచా పెడతాం, వాటిని భయపడి అడవిలోకి వెళ్ళిపోయేలా చేస్తామని చెప్పినాయే కానీ ఎవ్వరూ చేయలే. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూనే వచ్చారు, పంట నష్టపోతూనే వచ్చారు. కానీ ఒక్కడొచ్చాడు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రావటం, ఆయన అండర్లో ఉన్నటువంటి అడవి శాఖ ఉండటం, ఎంతమంది ప్రాణాలు నిలుపుకోవటానికి ఈరోజు సహకారమైంది. అంటే కుంకి ఏనుగులు మన రాష్ట్రంలో ముఖ్యంగా ఏనుగుల జాతి చాలా తక్కువ. కర్ణాటక కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ ఎక్కువగా ఉంటాయి. కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ పాలిస్తున్నటువంటి ప్రాంతం. ఇక్కడ ఎన్డీఏ కూటమి, బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరూ చేయలేదు, ఎవరూ మాట్లాడలేకపోయారు, ఎవరూ ఏమీ తీసుకురాలేకపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారు, ఇది నేను పక్కాగా చెప్పగలుగుతాను, ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి క్రెడిటే. కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే సాధ్యమైంది. ఆయన ఉండబట్టే అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారిలో నిజాయితీని చూసి, ప్రజల కోసం ఆయన పడేటువంటి తాపత్రయాన్ని చూసి అక్కడ వాళ్ళు ఇచ్చారు.
అక్కడ ఉన్నటువంటి సీఎం సిద్ధారామయ్య గారు కావచ్చు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి అడగగానే ఎస్, ప్రజల కోసం అంటే రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల బాగోగుల కోసం మీరు అడిగారు, మేమిస్తాం. ఇక్కడ పార్టీలు కావచ్చు, లేదా ప్రాంతాలు కావచ్చు, భాషలు వేరు కావచ్చు, మానవత్వం అన్నది ఒకటే, మనిషి ప్రాణాలు ఒకటే. దానికి మీరు అడిగిన దానికి మేమిస్తాం. మీ మీద ఉన్నటువంటి గౌరవం, ఎందుకంటే ప్రజల కోసం నిలబడేటువంటి వ్యక్తి మీరు, ప్రజల కోసం ఆలోచించేటువంటి వ్యక్తి మీరు, ప్రజల కోసం అన్నీ వదులుకొని వచ్చినటువంటి వ్యక్తి మీరు. మాకు తెలుసు మీరేంటో, మీ స్థాయి ఏంటో అన్నీ తెలుసు. మీకున్నటువంటి అభిమానులు మా కర్ణాటకలో కూడా ఎంతమంది ఉన్నారో మాకు తెలుసు అని ఆయన అడగగానే 6 ఏనుగుల్ని, కుంకి ఏనుగుల్ని ట్రైనింగ్ ఇచ్చి మన అడవుల్లోకి పంపిస్తున్నారు. అటు ఏనుగులు దీనివల్ల హ్యాపీగా ఉంటాయి, అక్కడ అడవిలోంచి బయటికి రాకుండా ఉంటాయి. వచ్చినప్పుడు వీళ్ళ పంట కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా రెండూ కాపాడతాయి. ఎందుకంటే ఇవి ట్రైన్డ్ కుంకి ఏనుగులు, వీటిని చూస్తే ఆ అడవి ఏనుగులు భయపడతాయి. అవి తిరిగి ఆ ఏనుగుల మీద దాడి చేస్తాయని భయపడంతో అవి లోపలికి వెళ్ళిపోతాయి, అడవిలోకి తిరిగి మళ్ళీ ఎప్పుడు రావు. ఒకవేళ వచ్చినా ఇవి ఉన్నాయంటే అవి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. ఇది పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటిది. అంటే ఏనుగులు తీసుకురావడం కూడా పెద్ద గొప్ప విషయమేనా అంటే అది కూడా చేయలేకపోయారు కదా మీరు. అంత చిన్న విషయాన్ని కూడా మీరు అనుకునేటువంటి దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు యలంక ప్యాలెన్స్లు, లేదంటే అక్కడ ఎన్నో గనులతో బిజినెస్లతో మీరు చేసుకుంటున్నారు కదా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో, నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తండ్రులు అందరూ కూడా అక్కడ వ్యాపారాలు చేసి ప్యాలెస్లు కట్టి, అక్కడ ట్యాక్సులు కట్టి, వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు వెళ్ళి ఎప్పుడన్నా మాట్లాడారా? ఏ ప్రభుత్వం అయినా మాట్లాడిందా? లేదే. అది పవన్ కళ్యాణ్ గారు అంటే. పవన్ కళ్యాణ్ గారు కాబట్టే రాజకీయాలకు వీటికి ఎక్కడ తలొగ్గకుండా బిజినెస్ల పరంగా వాళ్ళ లోకాపరి ఒప్పందాలు లేవు కనుకనే పవన్ కళ్యాణ్ గారు చేయగలిగారు. ఆయన నిజాయితీపరుడు కాబట్టి, ఆయనకి ఇటువంటి ఇచ్చిపుచ్చుకునే ధోరణి లేదు కాబట్టి, బిజినెస్ పరంగా ఇక్కడ నువ్వు ఇది అడిగావు కదా, మరి నాకు అది చేస్తావా అనే ఉపయోగం లేదు కాబట్టి, ఆయన నిజాయితీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇక్కడ వాళ్ళు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు అక్కడ అంటే రాజకీయ పార్టీలను పక్కన పెట్టి, ఇక్కడ ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్ కూటమి, ఇంకోటి ఇవన్నీ పక్కన పెట్టి, వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి, పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆలోచనని పవన్ కళ్యాణ్ గారు చెప్పటం, అక్కడ కూడా ఎస్, ఇది ప్రజల పరంగా మానవతా వీన కోణంలో ఆలోచించవలసిన అవసరం ఉంది అని చెప్పి వాళ్ళు ఇవ్వటం కూడా గొప్ప విషయం. ఏదేమైనా కానీ ఇలాంటివన్నీ కూడా చెప్పాలి, చిన్నదైనా సరే చెప్పాల్సిందే. ఇలాంటి నాయకుల్ని ప్రభావితం చేసి ఇంకొంతమంది నాయకుల్ని తయారు చేయవలసినటువంటి బాధ్యత కూడా మన మీదే ఉంది. ఎంతోమంది నాయకులను చూసాం, దాచుకుని కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు, పిల్లలు తరగనటువంటి ఆస్తుల్ని సంపాదించినటువంటి నాయకులు వాళ్ళకే డబ్బాలు కొడుతుంటే, ఒక నిజాయితీ గల నాయకుడు తన ఆస్తుల్ని కరకపెట్టుకుని పిల్లల పేరు మీద ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లను తీసేసి రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో ఇబ్బందులు పడుతూ నిజాయితీగా ఉండటం చూపించినటువంటి వ్యక్తి. ఇలాంటి నాయకులని ఇన్స్పైరింగ్గా తీసుకుని ఒక్క కార్యక్రమం ఇంకొక నియోజకవర్గంలో ఎక్కడో ఒక్కళ్ళు చేసినా సరే అది మంచి జరుగుతుంది కదా అనే ఉద్దేశంతో మేము చేస్తాం కూడా. ఇది డెఫినెట్గా చెప్పాల్సినటువంటి పరిస్థితి. సో అందుకని చెప్పదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ గారి వల్లే, కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే ఇలాంటివి సాధ్యమవుతుంది. ఇలాంటి నాయకుడు ఏ ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా, అధికారం లేకపోయినా మన భారతదేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఉండటం గొప్ప వరంగా భావిస్తాను. డెఫినెట్గా అలాంటి నాయకుడు ఉండటం వల్ల అంతా కూడా బాగుంటుంది. అన్నీ ఆయన చూసుకోగలుగుతారు. గుండెల మీద ధైర్యంగా చేయి వేసుకుని హ్యాపీగా నిద్రపోవచ్చు. ఆయన ఉన్నారు, ఆయన చూసుకుంటారు. థ్యాంక్ యూ.